నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ శిరీష. మిద్దె తోటైనా సరే పెరటి తోటైనా సరే పెంచడానికి మనకున్న కొద్దిపాటి స్థలమో లేకపోతే ఆర్థిక ఇబ్బందులో ఇవేవి అడ్డంకి కాదు అని నిరూపిస్తున్నాడు అబ్దుల్లాపూర్ మేట్కి చెందిన కార్తిక్ అనే విద్యార్థి. వయస్సులో చిన్నవాడైనా సరే తన ఇంటి ముందున్న కొద్దిపాటి స్థలంలో పెరటి తోట పెంచుతూ గొప్ప అనుభవంతో ముందుకెళ్తున్నాడు. మరి ఇవాల్టి ఎపిసోడ్లో కార్తిక్ పెరటి తోట విశేషాలను తెలుసుకుందాం పదండి. హలో కార్తిక్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఎన్ని డేస్ అవుతుంది ఈ పెరటి? 7 years అవుతుంది. 7 years అవుతుంది. అమ్మో, అంటే నువ్వే స్టార్ట్ చేసావా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసారా? నేనే స్టార్ట్ చేశాను. పెరటి తోట పెంచాలి, మొక్కలు పెంచాలి అని ఎలా వచ్చింది నీకు ఆలోచన? అంటే ఇప్పుడు వేరే వాళ్ళ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ఇంట్లో కూరగాయలు మనం పండించుకోవాలనే ఇన్స్పిరేషన్గా మనం తీసుకొని మళ్ళీ వేరే ఫుడ్ వల్ల మొత్తం కెమికల్స్ వాడుతున్నారని మనం ఇంట్లో టేస్ట్ బాగుంటాయని అలా పెట్టుకున్నాం. ఓకే, ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, మా మమ్మీ, అమ్మమ్మ. ఓకే, వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు నీకు? అంటే వాళ్ళు ఏమన్నా ఫస్ట్ నీకు ఐడియా ఇచ్చారా? అంటే ఇట్లా న్యాచురల్గా పండించుకొని తినడం బాగుంటుందని, లేకపోతే నీ అంతటా నీకే ఒక ఐడియా వచ్చింది? అంతలా నేనే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయడం వల్ల ఇంకా చూసి మంచిగా కాపుకి వస్తున్నాయి కూరగాయలు కూడా మనకు వస్తాయి కానీ ఇంకా సపోర్ట్ చేశారు. అలా నేను స్టార్ట్ చేశాను. 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటే నీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి కదా. ఓకే, అవును. సో ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఏమైనా ట్రబుల్స్ ఫేస్ చేసావా? ఇప్పుడు మనకి ఏదైనా రాదు అన్నప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అలా నీకేమైనా వచ్చాయా? అంటే పెరగడము, కాయలు రాకపోవడము అలాంటిది జరిగేది. ఇంకా పురుగులు రావడము అలా జరిగేది. ఒకవేళ నీకు ఏమైనా డౌట్ వస్తే ఎక్కడ, అంటే ఎలా తెలుసుకునేవాడు నువ్వు? నేను అప్పుడు అంతా తెలియదు. ఈ 4 years నుంచి మాత్రం ఇప్పుడు యూట్యూబ్లో చూడడము అలా తెలుస్తుంది మాకు. లాక్డౌన్ అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇంట్లో కూరగాయలు మేమే తెచ్చుకోవడం లేదని ఇంకా ఇంట్లోనే పండించు. మరి అంతకుముందు ఎవరిని అడిగేది నువ్వు ఏదైనా ప్రాబ్లం వస్తే? అంటే ప్రాబ్లం వస్తే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె ఉండేది, ఓకే, అలివేలు. తను ఇక్కడ బీన్రెడ్లో పెట్టేది చెట్లన్నీ. తనని చూసి ఎప్పుడైనా సమ్మర్లో మొత్తం అక్కడనే ఉండేది. అక్కడ నేర్చుకోవడము, అలా చెట్లు పెట్టడము అవన్నీ చూసి పెట్టు. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ క్యాబేజ్ ఉంది, ఇంకా లేడీస్ ఫింగర్, పుదీనా, కరివేపాకు, ఇంకా అరటి, ఇంకా మిర్చి ఉంది, టమాటో ఉంది, కీర దోస, ఇంకా కాకర, ఇంకా బీర, సొర, ఇంకా వంకాయలు, గోరు చిక్కుడు, చెట్టు చిక్కుడు, ఇంకా పొట్ల, పాలకూర, తోటకూర అలాంటివి, చుక్కకూర, గోంగూర అలాంటివన్నీ మేము పండిస్తాం. సో నీకు చదువుకోవడం ఎలా మేనేజ్ చేస్తున్నావు, దీన్ని చూసుకోవడం ఎలా మేనేజ్ చేస్తున్నావు, అసలు ఆ టైం మేనేజ్మెంట్ ఎలా ఉంది నీది? అంటే డైలీ 1/2 hour అలా స్పెండ్ చేస్తాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని అలా చూస్తూ మొత్తం వాటర్ ఇస్తాను. కాలేజ్కి వెళ్తాను, వచ్చాక ఏమైనా వాటర్ ఇస్తాను. డైలీ వన్స్ అయితే ఇస్తాను. ఒక 4 daysకి ఒకసారి ఇచ్చిన ఎక్కడ ఊరికి వెళ్ళా కానీ ఏం అంతా ఉండదు, భూమిలో ఉన్నాయి కాబట్టి. అలా ఇవి హెల్దీగా ఉండడానికి ఎలాంటి మెయింటెనెన్స్ తీసుకుంటావు నువ్వు? నేను నీమాల్ స్ప్రే చేస్తానండి, ఇంకా కౌడంగ్ మెన్యూరు, వర్మి కంపోస్ట్, ఇంకా కిచెన్ వేస్ట్ మొత్తం వేస్తాం. మేము కిచెన్ వేస్ట్ బయట పడేయము. ఇంత చిన్న వయసులో ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చింది? 7 years అయిపోయిందండి. 7 years అయిపోయింది. అంటే నువ్వు ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇది స్టార్ట్ చేసావు? నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచే, నేను 6th 7th నుంచే స్టార్ట్ చేసాను. ఎలా, ఎవరిని ఇన్స్పైరింగ్ గా తీసుకొని స్టార్ట్ చేసావు ఇది? అంటే చూసేది ఎవరి దగ్గర ఉంటే చూసి వెళ్ళి కనుక్కోవడము, ఎలా పెంచాలి అని మొత్తం కనుక్కొని సీడ్స్ కలెక్ట్ చేసుకోవడము, షేర్ చేసుకోవడము అలా చేసేది మేము అప్పటి నుంచి కూడా. ఇంకా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ చూసి మేము తెచ్చుకునేది, మళ్ళీ సీడ్స్ అక్కడ నుంచి తెచ్చుకొని కొంచెం నేర్చుకుందామని చేసేది. ఇంకా అప్పుడు కూడా బాగానే వచ్చేది, ఈల్డ్ కూడా బాగానే వచ్చేవి. కానీ కొంచెం పెస్ట్ అవన్నీ మాకు తెలియకుండేది, వచ్చేది ఇంకా అవి తీసేసేది, వచ్చినప్పుడు తీసుకునేది. ఇక అంతే, ఎక్కువ మాత్రము కాన్సన్ట్రేటెడ్గా చేయకపోయేది. అంటే కరోనా పీరియడ్ వచ్చినప్పుడు, పాండమిక్ వచ్చినప్పుడు చాలా మంది ఈ ఆర్గానిక్ ఫుడ్ అనే కాన్సెప్ట్ తోని స్టార్ట్ చేశారు. బట్ నువ్వు దానికన్నా ముందే స్టార్ట్ చేసావు కాబట్టి అసలు నీకు థాట్ ఎలా వచ్చింది? అంటే టెర్రస్ గార్డెన్ అంటే పెరటి తోట అనేది పెంచాలి అనేది. అంటే ఇదంతా ఖాళీగా ఉంటుంది కదా, ఏదైనా చెట్లు పెడితే మంచిగా ఫీల్డ్ వస్తాయి కదా అని
అలా చూసాము. మళ్ళీ పూల మొక్కలని అవన్నీ ఇంట్లో పూజకి కూరగాయలకు అవన్నీ పెట్టామండి. అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంది నువ్వు స్టార్ట్ చేయడానికి? అంటే కొందరు పూల కోసం స్టార్ట్ చేస్తారు, లేకపోతే కొందరు ఆర్గానిక్ ఫుడ్ కోసం ఫుడ్ కోసము, పూల కోసము, దేవుడి పూజకు డైలీ మాకు ఇవే పూలు సరిపోతాయి. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది అంటే, ఎందుకంటే చిన్న ఏజ్ లో ఎవరన్నా ఇలాంటివి కాకుండా అంటే చదువు కాకుండా ఏమన్నా డివియేట్ అవుతుంటే పేరెంట్స్ అంటూ ఉంటారు కదా, సో మీ వాళ్ళ సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఫస్ట్ చదువుకో అని చెప్తారా? ఎలా అంటే చదువుకో, ఖాళీ టైంలో ఇవి గార్డెనింగ్ చేసుకో, నీ ఇష్టం అని మా మమ్మీ వాళ్ళు కూడా చూసి నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు చేసుకో అని చెప్పారు. అలా అని ఇంకా మేము మొక్కలు తేవడాన్ని మా మమ్మీ కూడా సపోర్ట్ చేస్తారు, మనీ ఇస్తారు. ఇంకా మెన్యూస్ కావాలన్నా ఏదైనా కానీ మాకు ఇంట్లో కిచెన్ వేస్ట్ కూడా మేము మొత్తం బియ్యం గడ్డి నీళ్ళు కూడా మొత్తం తెచ్చి వీటికే వేస్తాం అన్నట్టు. మేము ఇంకా హెల్తీగా ఉన్నాయో లేదో అని మేము అందరం ఫ్యామిలీ మొత్తం మార్నింగ్ మా అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది, హౌస్ వైఫ్. తను రోజు చూస్తూ మొత్తం ఏమన్నా కొత్త మొక్కలు పెట్టాలని ఏదన్నా ప్లేస్ చూడడము అలాంటిది మేము చేస్తూ ఉంటాము. ఒక సపోర్ట్ తోని స్టార్ట్ చేస్తారు, పెడతారు. బట్ నువ్వు ఆల్రెడీ చదువుకుంటున్నావు కాబట్టి ఫినాన్షియల్గా ఎంతో కొంత అవసరం పడుతుంది. అది ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు నువ్వు అసలు? అంటే నేను ఈ పూలు అవన్నీ కమర్షియల్గా అమ్మేస్తుంటాను కొంచెం. అమ్మేస్తే వీటికి వచ్చిన వీటికే దానికి పెస్టిసైడ్స్ అవన్నీ చేయడము. అంటే పెస్టిసైడ్స్ అంటే ఏం వాడట్లేదు, నేను నీమ్ ఆయిల్ ఒక్కటే స్ప్రే చేస్తాను. ఇంట్లో పుల్లటి మజ్జిగ కానీ అలాంటిది నేను చేసుకుంటాను. ఇంకా ఇంగువ ద్రావణము, ఇంగువ ఒకటి కొనుక్కొస్తానండి. ఇంగువ ఒకటి వాటర్లో డైల్యూట్ చేసి వంగ మొక్కలకి ఇస్తే మంచి ఈల్డ్ వస్తుందని చెప్తే యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. వంగ కానీ మల్లెలు కానీ అన్నీ వీటికే వెళ్ళేటట్టు మాకు ఇంట్లోకి వెళ్ళంగా మళ్ళీ కమర్షియల్గా కూడా కొన్ని డబ్బులు వస్తుంటాయి. ఆ డబ్బులు మేము మళ్ళీ వీటికే వాడుతుంటాం. సో కమర్షియల్గా అంటే ఇలాంటి పెరటి తోట సాగు అనుభవమే కాకుండా బిజినెస్ స్కిల్స్ కూడా స్టార్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ నా దగ్గర డబ్బులు ఉండవు కదా, స్టూడెంట్స్ దగ్గర మళ్ళీ మమ్మీని అడగడం ఊరికే అది అని అంటే నేను వీటిని ఉన్న వీళ్ళు ఏం చేయాలి, మేము వాడుకోవడానికి సరిపోగా మిగిలిన అమ్మేస్తుంటాం. అలాంటి బిజినెస్ ఐడియా ఎప్పుడు వచ్చింది నీకు ఫస్ట్? అంటే ఇవి మళ్ళీ పాడైపోతుంటాయి కూరగాయలు వచ్చినాయి, మేము ఒకసారి తింటాము, రెండోసారి తింటాము, మూడోసారి అమ్మ ఇవన్నీ మేము ఏం చేసుకోవాలన్నట్టు ఆలోచించి ఎవరికైనా ఇవ్వడము. వాళ్ళు 20-30 అలా ఇస్తుంటే అవన్నీ మళ్ళీ జమ చేసి మళ్ళీ ఏమైనా కావాలంటే మొక్కలు తేవడం కానీ ఇవన్నీ వర్మి కంపోస్ట్ అవన్నీ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇచ్చిపోతుంటారు. ఇప్పుడు 4-5 years నుంచి నాకు తెలిసి ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువ పాపులర్ అయింది, వచ్చింది. కానీ అంతకు ముందు మనకి ఏదైనా తెలియాలన్నా కూడా ఇంత నెట్వర్కింగ్ టెక్నాలజీ అనేది లేదు, రైట్? సో అట్లాంటి టైంలో నువ్వు పెట్టావు కాబట్టి అప్పుడు నీకు ప్రాబ్లం వస్తే ఎవరితో షేర్ చేసుకొని తెలుసుకునేవాడివి? అంటే షేర్ చేసుకోవడం అంటే మా చుట్టాల్లో మా అమ్మ వాళ్ళ చెల్లి ఉంటుంది, ఆ చెల్లని అడగడము, మొత్తం తెలుసుకోవడము. ఏదైనా ఇవ్వండి, ఇంకా టీ పొడి వేయడము, అలాంటి కరివేపాకు మొక్కలకు టీ పొడి, ఇంకా మజ్జిగ వేయడము, బియ్యం గడ్డి నీళ్ళు పోయడము, కూరగాయలు చెత్త వేయడము, అలా చేసేది. అసలు స్టార్టింగ్ లో నీకు ఏం తెలియకుండా కదా నువ్వు స్టార్ట్ చేసి, దీనికైతే ఏదన్నా పెస్టిస్ వచ్చింది లేకపోతే ఇది బాగాలేదు హెల్దీగా, నువ్వు ఎట్లా రికగ్నైజ్ చేసేవాడు? అంటే చూసేది దాన్ని, అది కొంచెం గ్రోత్ ఆగిపోవడము అలా జరిగేది, ఈల్డ్ రాకపోవడం. ఇది ఏందని చూస్తే ఆకుల కింద కొంచెము మిల్లీ బగ్స్ రావడము, అలా చూస్తూ ఉంటే ఇది ఏం చేయాలబ్బా అని చూస్తూ ఉంటే ఇలా మా అమ్మమ్మకి ఫోన్ చేసేది, అలవేలు అని అమ్మమ్మ ఉంటుంది, అమ్మమ్మ వాళ్ళ చెల్లె. అయితే తను చెప్పేది ఇలా చేయండి అది ఇదని. ఇంకా మా చుట్టాలు ఇంకా ఎవరి దగ్గర మంచి చెట్లు ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకునేది. వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఫార్మర్స్కి ఇంకా బాగా తెలుస్తుందని వాళ్ళకి ఫోన్ చేస్తే ఇది వేయండి అది వేయండి అని చెప్పేవాళ్ళు. ఇంకా మా చుట్టాలకి ఒకరికి పెస్టిసైడ్ షాప్ ఉంది, అయితే ఇట్లా పెరగట్లేవంటే ఇది వేయండి అది వేయండి అని చెప్పేవాళ్ళు వాళ్ళు. ఇంకా మంచి సీడ్స్ కూడా పంపించేవాళ్ళు మళ్ళీ మాకు. మొక్కలు హెల్దీగా ఉండడానికి నువ్వు ఏ టైప్స్ ఆఫ్, అంటే లైక్ ఇప్పుడు నీమ్ ఆయిల్ అని అన్నావు, కౌ గోట్కి సంబంధించినవి కూడా అన్నావు, ఆవు పేడవైనా ఏవైనా సరే దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తావు నువ్వు తయారు చేసుకొని? అంటే 15 daysకి ఒకసారా, మంత్లీ ఒకసారా, వీక్లీ వన్స్? అంటే ఇప్పుడు మొక్క పెట్టేటప్పుడు కొంచెం వేస్తామండి, అంటే వర్మి కంపోస్ట్ కొంచెం వేసి నారు పెట్టుకోవాలి. కొంచెం ఒక 20 days అయినాక కొంచెం వర్మి కంపోస్ట్ మళ్ళీ ఒక 50 grams ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలా 10 daysకి 15 daysకి ఇచ్చే వరకు మంచి ఈల్డ్కి వస్తుంటాయి. ఈల్డ్కి వచ్చినప్పుడు ఇంకెక్కువ ఇవ్వాలండి. వాటర్ అనేది సఫిషియెంట్గా ఇస్తుంటే మంచిగా ఈల్డ్ అనేది ప్రాపర్గా వచ్చి మంచిగా ఈల్డ్ ఇవ్వడానికి ఉంటుంది. దానికి మంచిగా జాగ్రత్త తీసుకోవాలండి, కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి, దానికి ఫుడ్ దానికి డైరెక్ట్ అందేటట్టు చూసుకోవాలి, ఎండ పడేటట్టు చూసుకోవాలి. మొక్కలకి అవసరమైనంత వాటరే ఇవ్వాలట, ఎక్కువ ఇచ్చినా సరే అవి ఏదైనా పరిస్థితులు వస్తే కనుక తట్టుకోవట. సో మొక్కల విషయంలో అది నిజం అంటారా? నిజం అంటే ఇప్పుడు భూమిలో ఉన్నాయి కాబట్టి కొంచెం ఎంతే ఎక్కువ ఇవ్వద్దు, ఏదైనా కానీ ఎక్కువ ఇస్తే ఏవైనా దానికి కూడా
తట్టుకోలేక చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. అవి ఎందుకంటే లైవింగ్ ఆర్గానిజమ్స్ కదండి. అలా అని బలంగా ఉంటే మొక్క ఏదైనా తట్టుకుంటుందండి. ఇప్పుడు పెస్టిసైడ్ వచ్చినా కానీ దానంతలో అదే వెళ్ళిపోతుంది కూడా. దానికి మంచిగా వాటర్ ఇవ్వడం అలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకా మంచిగా దానికి ఇప్పుడు వర్మి కంపోస్ట్ మనకి ఈజీగా దొరుకుతుంది. కౌడంగ్ అనేది ఇది గోశాలకు వెళ్ళి కౌ యూరిన్ తేవడము, అది ఇప్పుడు పంచగవ్య ఘనజీవామృతం అలాంటివన్నీ చేస్తున్నారు ఇప్పుడు. ఇంకా అది మంచిగా ఉంటుంది. ఆర్గానిక్గా చేసుకోవడం వల్ల ఇంకా మంచిగా, ఆర్గానిక్ వల్ల కొంచెం పెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా సో నువ్వు ఆల్రెడీ ఒక బడ్జెట్ ఫ్రెండ్లీగా నువ్వు ఆర్గనైజ్ చేసుకున్నావు కాబట్టి ఒకసారి ఆ టిప్స్ చెప్తావా, కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అయ్యేటట్టు? అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలి బడ్జెట్ లేకుండా, ఏం చేయాలి అని? బడ్జెట్ లేకుండా అంటే మనం ఇప్పుడు బియ్యం బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవి గ్రో బ్యాగ్స్ లాగా కొట్టుకోవచ్చు. యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి చాలా శాతం. ఇంకా ఎర్రమట్టి ఏదన్నా కంపోస్ట్ ఉంటే మన కిచెన్ కంపోస్ట్ అనే వాడుకోవచ్చు. ఖాళీ మన ఇంట్లో ఉన్న మెంతులు, ధనియాలు అలాంటివి వేసుకొని మనము ఇంట్లోకి ఆకుకూరలు, కొంచెం పాలకూర సీడ్స్ అంటే దొరుకుతాయి, అలాంటి తోటకూర, ఇవి ఫస్ట్ వండించుకుంటే మనకు అనేది అవగాహన వస్తుందండి. ఫస్ట్ ఆకుకూరలు వండించుకోవాలి. ఆకుకూరలు, తోటకూర, చుక్కకూర ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు అంటే బిల్డింగ్ పైన పెట్టుకోవడం కూడా బాగానే ఉంటుంది, కానీ గ్రాఫ్టెడ్ తెచ్చుకోవాలండి. మళ్ళీ అవి పెరుగుతుంటే మొత్తము కటింగ్ చేస్తుంటే మనకి గుబురుగా వచ్చి ఈల్డ్ బాగా వస్తాయి. అలా. ఓకే, పండ్ల మొక్కలు ఏమున్నాయి ఇక్కడ? పండ్ల మొక్కలు ఇక్కడ మామిడి ఉన్నాయండి, జామ, ఇంకా కొబ్బరి, దానిమ్మ, ఇంకా నిమ్మ ఇలా ఉన్నాయండి. ఇది ఎలాగో మనకి పెరటి తోట అనేది పక్కనే మనం ఉన్న దగ్గరే ఉంది కాబట్టి తిరగాల్సిన అవసరం అయితే లేదు. సో ఫ్రూటింగ్ ఎలా ఉంది ఈ మొక్కలకి సంబంధించి? ఇంకా ఫ్రూట్స్ ఇంకా రాలేదండి, ఫ్రూట్స్ ఇంకా రాలేదు. అయితే వాటర్ సఫిషియెంట్ గా లేక మాకు నల్లా వచ్చేదండి. నల్ల ఒకసారి వచ్చినప్పుడే పడతాం మేము, రాకపోతే మేము ఏం పోయాం వాటర్ కూడా. అవి కూడా అలానే అలవాటు అయిపోయినాయి, మేము వచ్చినప్పుడే పెడుతుంటాము. అసలు నువ్వు ఫస్ట్ ఏ మొక్కలతో స్టార్ట్ చేసావు? అసలు ఈజీ, ఇందాక అన్నావు కదా ఆకుకూరలు ఒకవేళ పెంచితే ఫస్ట్ ఈజీగా ఉంటది అని చెప్పి, నువ్వు అసలు ఫస్ట్ ఏ మొక్కలతో స్టార్ట్ చేసావు? నేను కొత్తిమీర పెట్టానండి, ధనియాలు 2 ముక్కలు చేసేసి వేయాలండి. 9 రోజులకు 10 రోజులకు వచ్చేస్తాయి. ఇంకా పాలకూర అలాంటివి, పుదీనా అలాంటివి పెట్టాను. తర్వాత బంతి పెట్టానండి, ఇదంతా బంతే ఉండే ఫస్ట్ మేము వచ్చాము. ఇంట్లో ఉంటే అవి పువ్వులన్నీ ఒక దగ్గర నారు పోసి మొత్తం పెట్టేశాము. చాలా ఈల్డ్ వచ్చేసిందండి, ఇక్కడ వాళ్ళందరికి మేము ఇచ్చాము. అయితే నాకు డౌట్ వచ్చింది, ఇప్పటి వరకు కొన్ని డబ్బాలు లాంటి దాంట్లో కొన్ని పెట్టావు, డైరెక్ట్ నేలలో కూడా చాలా పెట్టావు కదా నువ్వు. సో ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు ఒక మొక్క పెట్టిన చోట అది అయిపోయిన తర్వాత మళ్ళీ అది కాకుండా వేరేది పెడితేనే గ్రోత్ అనేది బాగుంటుంది అని చెప్పి, ఈవెన్ రైతులకు కూడా అట్లాంటి టిప్స్ చెప్తూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం అంటావు? ఇప్పుడున్న మొక్కలకి అంటే వేరే మారుస్తూ ఉండాలి, అదే మొక్క పెట్టకుండా అదే ప్లేస్ లో? అదే తీసేయాలండి. ఇప్పుడు వంగ పెట్టిన దగ్గర ఇంకోసారి టమాటో పెట్టాలి, టమాటో పెట్టాక మళ్ళీ మిర్చి పెట్టాలి. అలా ఆ ప్లేస్లో ఉన్న న్యూట్రియన్స్ దానికి మొక్కకు వేరేవి అందాలన్నట్టు. అదే మొక్క పెట్టేసామనుకో ఈల్డ్ తక్కువ వస్తుంది, మన టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మొక్క ఈల్డ్కి రాకుండా అలానే ఉండిపోయింది అనుకోండి, మళ్ళీ పెస్ట్ కూడా ఒకసారి వచ్చేసింది అనుకో, టైం చూసుకొని మనం అవి తీసేసేసి కొత్త నారు పెట్టుకోవాలి. అంటే డెప్త్ దాని రీజన్ ఎందుకు అంటావు అసలు అట్లా పెట్టడానికి? ఎందుకు అంటే భూమిలో సారం తగ్గిపోతుంది కదండి. భూమిలో సారం లేకపోతే అవి పెట్టి కూడా వేస్ట్ అవుతుంది, అలా ఉండిపోవాల్సింది, మన టైం వేస్ట్. చేంజ్ చేసినప్పుడు చేంజ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు వంగ అనేది 6 years బతుకుతుంది, టమాటో 4 months బతుకుతుంది. అప్పట్లోపల ఈ టమాటో కొంచెమే వేగి అదంతా సాయిల్ అనేది మంచిగా అవుతుందండి. అప్పటి వరకు గుల్లబారి మంచిగా వేరే నెక్స్ట్ క్రాప్ మంచిగా వస్తుంది. ఓకే, మీరు ఇంట్లోకి కూడా ఈ ఆర్గానిక్ అంటే ఈ వెజిటేబుల్స్ మీరు ఇంట్లోకి వాడుకుంటారు, మిగులుతాయి అని చెప్పావు కదా. సో ఇప్పుడు అన్నట్టు నువ్వు కొన్ని ఫ్రూటింగ్ ఇప్పుడు వస్తాయి, కొన్ని ఒకటేసారి వస్తాయి, కొన్ని రావు. సో అవి ఎప్పుడు వస్తాయి ఏంటి, దాని ప్లాన్ ప్రకారం నువ్వు నాటుకుంటావా మొక్కలు? అంటే ఇప్పుడు జూన్లో నేను అన్ని కూరగాయ మొక్కలన్నీ పెట్టేస్తానండి. అవి ఆగస్టులో ఈల్డ్కి వస్తాయి. అంటే మాకు ఇంట్లోకి సరిపోయని తీసేసుకొని మొత్తము అమ్మేస్తామండి. ఓకే, సో ఈ సీడ్స్ నువ్వు పెట్టుకునే అన్ని మొక్కలకి సీడ్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న మొక్కలు కూడా నాటుతారు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు? నేను ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె దగ్గరనే తెచ్చామండి. తను ఇవ్వడము, దాని దగ్గర ఉన్న గింజలే మేము షేర్ కొంచెం తీసుకొచ్చి మళ్ళీ మేము పెట్టుకునే వాళ్ళము. తర్వాత దాన్ని మళ్ళీ అవి అయిపోయాక మళ్ళీ ఒకసారి నేను సీడ్స్ తీసుకోలేదు, మొత్తం ఈల్డే తీసుకున్నాను, ఆ సీడ్స్ దాకా ఉంచుకోలేదు. మళ్ళీ నాకు సీడ్స్ కావాలని మళ్ళీ నేను
అక్కడ షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చాను. తీసుకొచ్చాక అవి పెట్టుకున్నాక మళ్ళీ అప్పటి నుంచి నేను సీడ్స్ పెట్టుకోవడం జరిగింది. ఈ పెరటి తోట ప్లేస్ లో అయితే ఒక బావి ఉంది. సో ఈ బావి అనేది వాటరింగ్ కి నువ్వు యూజ్ చేస్తున్నావా? ఇది యూజ్ అవుతుందా అసలు? ఇది మొత్తం మేము ఇంట్లో వాడుకోమండి, మొత్తం మొక్కల కోసమే. ఓకే. సో మీరు ఇల్లు తీసుకున్నప్పుడే ఉంది బావి, లేకపోతే మీరు అంటే మేము కట్టించామండి? మీరే కట్టించారు. సో మొక్కల కోసం ఎస్పెషల్ గా ప్లాన్ చేసి ఏమైనా మా కోసమే పెట్టాము. కాకపోతే ఇంకా అది మాకు ఇంట్లో సరిపోతున్నాయి, డ్రమ్స్ లో పట్టుకుంటాము. మిగతా ఏమైనా చెట్లకు అవసరం పడతాయి అన్ని, మళ్ళీ అవి చచ్చిపోతే బాగుండదని అవికి రోజు కొన్ని నల్ల రానప్పుడు అవి పోస్తూ ఉంటాం. నల్ల వస్తే నల్లతోటి పెట్టేస్తాం, పైప్ తోటి. అలా పెస్టిస్ కి ఎప్పుడు అంటే ఎన్ని డేస్ కి ఒకసారి ఇట్లా సొల్యూషన్ ఇస్తావు? అసలు అది ఎట్లా తెలుస్తుంది నీకు పెస్ట్ వచ్చిందంటే? ఆకు దగ్గర చీమలు వస్తాయండి, చీమలు వస్తాయి. చీమలు వచ్చాయంటే ఏదో ఒక పెస్ట్ ఉన్నట్టే. ఆకులు హోల్స్ పడడం కానీ అలా జరిగిందంటే ఏదన్నా ఒకటి ఉంటుంది. ఏమైనా ఇన్స్టాంట్ సొల్యూషన్ ఉందా దానికి? అంటే మనం ఎమ్మటే చూసుకొని ఆకుల్ని తీసేయాలండి. కాకపోతే మొక్కలు కూడా తీసేసినా ఏం లేదు, వేరే మొక్కకు రాకుండా ఆ మొక్కను తీసేస్తే వేరే ఈల్డ్ అన్న వస్తుంది కదండి. ఒక మొక్క నుంచి అన్ని మొక్కలకు వచ్చేసి అంటే మనం మళ్ళీ మొత్తం తోటంతా ఖరాబ్ అయిపోతుంది. ఏ మొక్క వచ్చిందో అది తీసేసేసి దాన్ని వేరే దగ్గర వేసేసి కాల్చేయడం జరుగుతుంది. ఇంకా అలాంటివి మేము కంపోస్ట్ కూడా వేయమండి. అలాంటివి ఇందాక నువ్వు అన్నావు కదా, అంటే మాకు గ్రూప్స్ ఉన్నాయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే డిస్కస్ చేసుకోవడానికి. ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది అని చెప్పి అట్లా ఏమన్నా గార్డెన్ గ్రూప్స్ అంటే ఆ గ్రూప్స్ మీటింగ్ అవ్వటం అవుతుందండి. ఇప్పుడు నాంపల్లి దగ్గర ఎవ్రీ సెకండ్ సాటర్డే అవుతుంది. ఇప్పుడు నాంపల్లి దగ్గర హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కదా, అక్కడ ట్రైనింగ్ ఇస్తారన్నట్టు. ఒక 1 డే మొత్తం ఒక ట్రైనింగ్ ఉంటుంది. ఏ మొక్కలు పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పాటింగ్ మిక్స్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు అన్ని మొక్కలకి చీడపీడలు వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలి, మొక్క ఎదిగే టైంలో ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు కటింగ్స్ ఎలా చేయాలి, మళ్ళీ మనము రూట్కి ఏమన్నా నెమటోడ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అలాంటివి వేపపిండి వేసుకోవడము అలాంటివి చెప్తూ ఉంటారండి. అవన్నీ మొత్తం మేము ఫాలో. నువ్వు వెళ్తావా ఎప్పుడే? నేను వెళ్తానండి. అంటే నువ్వు టీచ్ చేయడానికి వెళ్తావా, నేర్చుకోవడానికి వెళ్తావా? నేర్చుకోవడానికి వెళ్తా, టీచ్ చేయడానికి ఎక్కడైనా ఎవరికైనా అవసరం ఉంటే కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే. సో నీకున్న నాలెడ్జ్ ని వాళ్ళతో షేర్ చేసుకోవాలి, నీకు తెలియని ఉంటే నువ్వు తెలుసుకుంటావు. నాకు వాట్సాప్ లో కూడా కాల్స్ చేస్తారండి గ్రూప్ వాళ్ళు, మీ తోట బాగుంది అని, మీరు మా తోట ఇట్లా అవుతుంది అదని మాకు సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ అని. ఓకే, కాల్స్ వచ్చినాయి అన్నావు కాబట్టి అడుగుతున్నా. ఇంత చిన్న ఏజ్ లో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నువ్వు, ఎందుకంటే ఎంతో మంది ఇంట్లో ఉండి కూడా సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు చెయ్యలేకపోవటం లాంటి ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇంత చిన్న ఏజ్ లో నిన్ను ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఖచ్చితంగా కొంతమంది అయినా సరే ఇన్స్పైర్ అవుతారు. సో నిన్నట్లు ఇన్స్పైరింగ్ గా తీసుకొని ఎవరైనా పెరటి తోట కావచ్చు, మిద్దె తోట కావచ్చు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు? మా ఫ్రెండ్స్ ఉన్నారండి. అయితే వాళ్ళు మమ్మల్ని చూసి పూల మొక్కలు చూసి గులాబీ మొక్కలు పెట్టుకోవడము. ఇంకా నా దగ్గర ఇదంతా వర్షాకాలం వస్తే ఈ కనకంబరాల నారు ఉంటుందండి, నారంతా వేరే వాళ్ళకి ఇచ్చేస్తా. 1000 చెట్లు వస్తాయి మాకు ఎవ్రీ జూన్లో. అవన్నీ గింజలు మొలిచి వస్తే మొత్తం ఇచ్చేస్తాం మేము. మళ్ళీ అలాంటివి ఇవ్వడం, మా దగ్గర ఉన్నాయి వాళ్ళకి ఇవ్వడం అలాంటివి జరుగుతుంటుంది. ఇంకా సీడ్స్ షేర్ చేస్తాను నేను, వాళ్ళని కూడా పెట్టు అని నేను బలవంతంగా పెట్టిస్తుంటాను. ఆర్గానిక్గా తిను, ఇవి తినడం వల్ల యాక్టివ్గా ఉంటారు, ఇవి ఉడకడం కూడా ఫాస్ట్గా ఉడుకుతాయండి కూరగాయలు, టేస్ట్ కూడా బాగుంటుంది అని. టమాటోస్ బయట కొంటేనేమో మనకు పులుపు ఉండవు, మన దగ్గర నాటు టమాటోస్ ఉంటాయి కాబట్టి చాలా పులుపు ఉంటాయి, జ్యూసీగా ఉంటాయి, దబ్బున ఉడికిపోతాయండి. ఇప్పుడు సమ్మర్ కదా మనది, సమ్మర్ కాబట్టి సమ్మర్ మెయింటెనెన్స్ ఏమన్నా దాని గురించి చెప్తామంటే, లైక్ నార్మల్ డేస్లో అయితే ఇప్పుడు మనకైనా సరే నార్మల్ డేస్లో మనం వాటర్ నార్మల్గా తీసుకున్నా సరిపోతుంది. కానీ సమ్మర్ అనేసరికి ఎక్కువ వాటర్ తీసుకోకపోతే బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. సో సేమ్ మొక్కలు కూడా అలాగే. సో సమ్మర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలంటావు? మనము అలోవెరా జ్యూస్ ఇస్తున్నామండి. అలోవెరా మొత్తము చాప్ చేసి మిక్సీలో వేసి దాన్ని డైల్యూట్ చేసి వాటర్లో వేయడం సాయంత్రం పూట. ఏ రేషియోలో? 10 ఒక 250 ml ఇస్తానండి ఒక 10 లీటర్స్కి. అలోవెరా జ్యూస్ ఇవ్వడం. స్ప్రే చేయనండి, కింద మొదల్లో పోస్తే మనకు చెట్టు బలంగా ఉండాలి ఫస్ట్, పైన పెస్ట్ ఏం రాదు, వేరు బలంగా ఉంటే చెట్టు బాగా వస్తుందని అలా చేస్తాను. ఎన్ని డేస్కి ఒకసారి ఇస్తావు అట్లా? మన ఇష్టం అండి, 15 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు, 5 డేస్కి ఒకసారి ఇవ్వచ్చు. అది ఏం పెస్ట్ మనకి ఆర్గానిక్ కాబట్టి ఏం ప్రభావం కూడా ఎక్కువగా ఉండదు. కాకపోతే దానికి చల్లదనాన్ని ఇస్తుంది అన్నట్టు మొక్కకి. మనము ఎండకు తిరిగేసి వచ్చే వరకు మనం ఏదో ఒకటి కూల్ వాటర్ తాగుతాం, అవి ఎక్కడ కదలలేవు, ఎండకు ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మనం అలోవెరా జ్యూస్ ఇవ్వడం కానీ, పుల్లటి మజ్జిగ చల్లడం కానీ అలాంటివి చేస్తుంటాం. వాటర్ కూడా స్ప్రింకిల్ మొత్తం స్ప్రే చేస్తాను, కొంచెం పచ్చిగా ఉందంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుందని అలా చేస్తామండి.
ఖచ్చితంగా నిన్ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారని నేనే అనుకుంటున్నాను. అవ్వాలనే అనుకుంటున్నాను నేను కూడా. సో నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చిన్నగా అయినా సరే స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నువ్వు ఇచ్చే టిప్స్ ఏంటి? అంటే ఫస్ట్ మన ఇంట్లోనే మనం అన్ని రెమెడీస్ ఉంచుకోవాలండి. ఎప్పుడైనా కానీ అల్లం ఉంచుకోవాలి, వెల్లుల్లి ఉంచుకోవాలి, ఇంకా బెల్లం ఉంచుకోవాలి, శనగపిండి, ఇంకా సీజర్ ఉండాలి ఫస్ట్. ఇంకా ఇవన్నీ గ్రో బ్యాగ్స్ అంటే ఇప్పుడు బియ్యం బస్తాల్లో వేసి కూడా పెట్టుకోవచ్చు మనం ఇంట్లో బిల్డింగ్ పైన పెట్టుకున్నా కానీ. టబ్స్ ఇప్పుడు 100 రూపీస్ టబ్స్ వస్తున్నాయి. బడ్జెట్ మొత్తం ఇంకా లో జీరో కాస్ట్లో కావాలంటే కూడా మనకి రెమెడీస్ ఉన్నాయండి చాలా. మనం కాకపోతే మనం ఇంట్రెస్ట్ ఉండాలంటే ఫస్ట్ వీటిని పట్టించుకోవాలి మంచిగా. వీటితో కూర్చొని మాట్లాడుకునేంత మంచిగా మేము ఇక్కడనే టీ తాగడానికి అలా చూస్తాము. నువ్వు మాట్లాడతావా మొక్కలతోని ఫ్రెండ్స్ లాగా? ఫ్రెండ్స్ లాగా. కొంచెం ఒక మామిడి మొక్క ఉందండి మా దగ్గర, ఒక 4 years అవుతుంది. అది చిన్న నేను ఒక ½ kg ఉంది అనుకుంటా అండి. ఒకటి పోత మామిడికాయ అని తెచ్చాను స్కూల్కి వెళ్తూ. ఆ సీడ్ పెద్దగా ఉంది. సీడ్ పెద్దగా ఉందంటే కాయ కూడా బాగుంటుందేమో, చెట్టు బాగా పెరుగుతుందని పెట్టాను. వచ్చింది, మొలక వచ్చినాక ఇది పెరగట్లేదు అని నేను ఇప్పుడు 3 years నుంచి దానికి దగ్గర 1500 ఖర్చు అయిందండి. ఆ మామిడి మాత్రం ఒక ½ kg ఉంటుంది, ఈల్డ్ బాగా వస్తుంది. అలాంటిదని నేను చెప్తా, పెరగొచ్చుగా అంటే అలా మనకు అవి మనం మాట్లాడితే అవి కూడా వింటాయేమన్నట్టు నేను అలా అనుకుంటుంటా. కాకపోతే జర అనుకోవచ్చు అవి కూడా వింటాయి మన మాట. మనం వీటిని కేర్ చేసుకోవాలి. మనం మనకి స్కూలింగ్ లో ఉన్నప్పుడు కూడా మొక్కలకు కూడా ప్రాణం ఉంటది అని పంచగవ్య 6th class లోనే పంచగవ్య చెప్పారు. ఇంకా క్రాప్స్ గురించి చెప్పారు. అవన్నీ 6th class లోనే సైన్స్ లో ఉంది అనుకుంటాను. సో ఎలా ఉంది అంటే ఎప్పుడైనా సరే ఇక సరిపోక మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా? అంటే క్రాప్స్ ఒకవేళ ఈల్డ్ ఇవ్వకపోతే ఎప్పుడైనా ఆనియన్స్ అయితే మేము బయట కొంటాము. ఆనియన్, పొటాటో, వేరేవన్నీ మా దగ్గరనే ఉంటాయండి. ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. ఈరోజు తెంపినకాయ 20 days వరకు నిల్వ ఉంటుంది. ఓకే. సో నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్, ఈ రసాయనాలతో పండించినవి న్యాచురల్వి అసలు ఎట్లా గుర్తించాలంటావు? గుర్తించడం అంటే చాలా కష్టం, కానీ టేస్ట్ చూడొచ్చు. టేస్ట్ వల్ల తెలిసిపోతుంది. బయట పెట్టి చూస్తే ఏది నాణ్యంగా ఉందో తెలిసిపోతుంది. ఇప్పుడు మార్కెట్ నుంచి తెచ్చినవి అప్పుడే పండి ఉంటాయి, ఇంటికి తెచ్చాక తెల్లారే ఖరాబ్ అవుతుంది. కానీ మన చెట్లలో నుంచి తెచ్చినవి ఒక 20-30 days 2 months కూడా ఉంటాయి. ఈ 7 years నీ ఎక్స్పీరియన్స్ గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నావు. మా నేలతల్లి ఎపిసోడ్ ద్వారా కూడా నిన్ను ఇంకా చాలా మంది ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఇంతే దృఢ సంకల్పంతో నువ్వు ముందుకెళ్తూ ఇంకా చాలా మందికి హెల్ప్ కూడా చేయాలి. అవునండి, థ్యాంక్ యూ. నేను షేర్ కూడా చేస్తానండి. సీడ్స్ కూడా వెబ్సైట్ పెడదాం అనుకుంటున్నాను నేను. ఇంకా అందరికి పోస్ట్ ద్వారా పంపించాలని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి నేను కలెక్ట్ చేస్తాను సీడ్స్ కూడా. ఎవరికైనా కావాలన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రీగా కూడా. ఇక్కడ వాళ్ళకందరికీ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే వచ్చి తీసుకెళ్ళొచ్చు నా దగ్గర సీడ్స్. అలా సాప్లింగ్స్ కానీ ఇప్పుడు నారు కూడా నేనే పెడతానండి. నర్సరీకి వెళ్ళాను నేను. వంక మొక్కలకి, టమాటోకి, పచ్చిమిర్చికి అన్ని ట్రేలు తెచ్చేసేసి వర్మీ కంపోస్ట్, కోకోపీట్, కొంచెం సాయిల్ వేసేసి నారు పెడతానండి. 40 days అయినాక దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసేసి నారు పెట్టుకొని వాటర్ ఇచ్చుకుంటాను. ఓకే కార్తిక్, నీ ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ వారం కార్తిక్ పెరటి తోట విశేషాలను. మరొక ఎపిసోడ్ లో మరొక బ్యూటిఫుల్ గార్డెన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.